పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ పి జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సత్రంపాడులోని గెస్సెమనే సెంట్రల్ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మతోన్మాదుల అరాచకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేనండి అలాంటి వస్తారు, అసలు 20 మంది వస్తారు. సదరు వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఒక నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకు ఎన్నో విధమైనటువంటి వార్నింగ్స్, నేను చంపేస్తాం, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క పరిస్థితికి కారకులు ఎవరైనప్పటికీ కూడా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వ రంగం మీద, ప్రభుత్వ అధికారుల మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎవరు విశ్వాస ప్రమాణాలను వారు ప్రకటన చేసుకునేటువంటి స్వేచ్ఛను భారతదేశంలో కలిగి ఉన్నాం. కానీ మధ్యకాలంలో ఈ మరణం ఒకటి కనపడుతుంది, కానీ దాడులు ఎన్నో రీతులుగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా పాస్టర్ల మీద దాడులు, మందిరాల్లోకి కొంతమంది మతోన్మోదులు చొచ్చుకొని పోయి మీకు పర్మిషన్లు ఉన్నాయా, మీరు ఏ విధంగా ఆరాధనలు చేస్తారు అని ఆ విధంగా ఆగడాలు చేయటం, అక్కడ భక్తి విశ్వాసాలతో కూడి ఆరాధన చేసుకున్నటువంటి భక్తులకి మరి భయం కలిగించడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరగకోకుండా మరి కొంత నూతనమైనటువంటి విధానంలో ఒక మైనారిటీ బిల్ ఒకటి చట్టం చేసి అది కొంచెం వెల్లడి చేయబడాలని, ఏ మతమైనా సరే ఎవరిపైన దాడులు జరిగినా అది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య దేశంలో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులు కూడా మరి పోలీస్ యంత్రాంగం చక్కగా పనిచేయాలని మనం చేస్తూ ఉన్నాం. పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా సమిష్టిగా చేరి పగడాల ప్రవీణ్ గారి పక్షాన జరిగినటువంటి హత్య నుండే లేకపోతే యాక్సిడెంట్ అనండే దాని గురించి మరి అనేకులకు ఉన్నటువంటి సందేహాలు మరి రకరకాలైనటువంటి కథనాలు మనకు వినపడుతున్నాయి. అయితే మేము కోరేది ఏంటంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి. ముఖ్యమంత్రి గారైనా, హోంమంత్రి గారైనా, లేకపోతే లోకేష్ గారైనా, లేకపోతే మరి తదితర మంత్రులు కానీ అధికారులు కానీ ఇటువంటి సంఘటన మీద సమగ్ర దర్యాప్తు చేసి ఇక ముందు మన రాష్ట్రంలో ఇటువంటి జరగకుండా చూడడం ప్రత్యేకంగా మనం చేస్తూ మీ అందరికి కూడా ప్రెస్ మీట్ వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వృత్తి పట్ల చాలా అనుమానాలు మరి క్రైస్తవ సమాజం కలిగి ఉన్నది. ఒక మంచి దైవ సేవకుడు అనేక మందికి మరి
ప్రశ్నలకు జవాబులు చెబుతూ అనేక మందిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి మృతి పట్ల ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని త్వరగా మరి బయటికి వెల్లడి చేయాలని మేము కోరుతూ ఉన్నాం.